హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేది 7 కథల చేప గురించి వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకుల్ని వేటకు పంపిస్తే 7 చేపలు తీసుకొని వచ్చారు. 7 చేపల్ని తీసుకొని వచ్చి ఎండబెట్టారు. ఎండబెడితే అందులో ఒక చేప ఎండదు. రాజకుమారుడు చేపని ఇలా అడుగుతాడు, చేప నువ్వెందుకు ఎండలేదు? 6 చేపలు ఎండినయి అని అంటే, నాకు గడ్డివాము అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు అని అంటుంది. గడ్డివాము దగ్గరికి వెళ్ళి, గడ్డివాము నువ్వెందుకు అడ్డం వచ్చావు అంటే, నన్ను ఆవు మెయ్యలేదు అని అంటుంది. ఆవు నువ్వెందుకు మెయ్యలేదు అని రాజకుమారుడు అడిగితే, జీతగాడు నాకు మేత వేయలేదు అంటుంది. జీతగాడు నువ్వు ఆవుకు మేత ఎందుకు వేయలేదు అంటే, అమ్మ నాకు బువ్వ పెట్టలేదు అంటాడు. అమ్మ నువ్వెందుకు బువ్వ పెట్టలేదు అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అంటుంది. బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, చీమ నన్ను కుట్టింది అని అంటాడు. చీమ నువ్వెందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటుంది. ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు చెప్పే 7 చేపల కథ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను.